ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచి దేవుని వాగ్దానం ఉదయకాల 5 నుంచి 6 ప్రేయరు, ఈవినింగ్ లైవ్ వింటూ ఉన్నారా? దేవుడు మనకిచ్చిన కృపా భాగ్యం అండి. చాలామంది అనుకుంటారు, అయ్యా ఉదయకాల ప్రార్థన అని అంటారు. కానీ శ్రద్ధగా మనం రిసీవ్ చేసుకోవాలి. అంతేకాక దేవునితో సన్నిహితంగా మీరు గడపాలి. ప్రభు సహాయం తీసుకోవాలి. దేవుని తట్టు మీరు చూడాలి. దేవుని కృపను మీరు పొందాలి. ఉదయకాల ప్రార్థనలతో మన జీవిత పరిచర్య అంటే మన యొక్క దినచర్య ప్రారంభం కావాలి. అందుకని మీరు మార్నింగ్ లేవాలి. చాలామంది కుటుంబాలు అప్పులు, ఆర్థిక పరిస్థితులు, మార్నింగ్ లేవగానే ఎట్లా అనే ఆలోచన, ఐక్య విచారాలు. దేవుని తట్టు చూస్తే ఒక ధైర్యం, ఒక బలం, ఒక శక్తి మనం పొందుతాం. కాబట్టి మారు మనసు రక్షణ లేని బిడ్డలారు ఎవరైనా మీ ఇళ్లలో ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. మీ పాపాలు క్షమించబడి నిత్య జీవం పరలోకం ఉంటుంది. ఈ లోకంలో కూడా ఆయన మీకు తోడుగా ఉంటాడు. కష్టాలు తీరట్లేదండి, మేము ఎంతో భారములతో ఉన్నాం అనుకుంటున్నారా? మీ కష్టకాలం, దుఃఖ సమయాలు వినే దేవుడు అన్యాయం చేయడు. మీకు తప్పక మీకు న్యాయం చేస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. ఆయన కృప మెండుగా మీపై చూపుతాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాలం మరి ఈ దినం నుంచి బెంగళూరు మీటింగ్ స్టార్ట్ అవుతున్నాయండి. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 దినాలు ప్రార్థించండి ప్రభు సన్నిధిలో. మీరందరూ కూడా సిద్ధపడండి. వాక్య వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో గడపండి. చదువుకుందాం ఈరోజు వాగ్దానం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 35వ అధ్యాయం 1వ వచనం. అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. ఏంటండి కస్తూరి పుష్పం కదా? అడవి ఉల్లసించి, అడవి, అరణ్యము, ఎండిన భూమి ఎందుకు చిగురించే దేవుడు? అందుకని 3 వారి జీవితాలు చిగురింపజేసే దేవుడు. అరణ్యంలో ఏముంటుందండి? కానీ పుష్పించి అంటే నీ జీవితం అలా ఉందా? నీ కుటుంబం అలా ఉందా? ప్రతి విషయంలో ఒక ఫలభరితమైన పుష్పంగా, అంటే నేనేంటంటే కస్తూరి పుష్పం. రెండోదిగా చక్కటి ఉల్లసించే పుష్పాలు. మన కొన్ని పూలు చూస్తే ఎక్కడైనా ఆహ్లాదకరంగా ఉంటుంది. గార్డెన్లోకి వెళ్ళామనుకోండి. నేను ఎందుకు వాగ్దానాలు బయట గార్డెన్లో చెట్లు ఇస్తుంటే ఓ ప్రశాంతమైన వాతావరణంలో ఇవ్వచ్చు. ఎక్కడైనా వాగ్దానం మైక్లో ఎక్కడైనా చెప్పవచ్చు. కానీ ఎందుకంటే ఒక ప్రశాంతత కలిగిన వాతావరణంకి వెళ్ళగానే హమ్మయ్య అనుకుంటాం. అది మన మనసుకి, శరీరానికి, ఆత్మకి వాక్యమే, ఆత్మదేవుడే. కానీ ఎందుకు ఈరోజు అంటే అడవి ఉల్లసించి పువ్వు. నీ జీవితం అడవిలాగా, అరణ్యంలాగా ఎండిపోయిందా? ఎండిన నీ జీవితాన్ని ఆయన ఏం చేయబోతున్నాడండి? పుష్పింపజేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఎండిన నిన్ను పుష్పింపజేతును. ఎండిన నిన్ను పుష్పం అంటే ఒక పుష్పింపజేయబోతున్నాడు. అంటే ఒక పుష్పం ఏ విధంగా ఎంత చక్కగా ఉంటుందో అలాంటి లైఫ్ దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టు ప్రతి కట్లు తెంచబడతాయి. ప్రార్థన ద్వారా, దేవుని శక్తి ద్వారా, వాక్యం ద్వారా. ధైర్యంగా ఉండండి. దేవుని తట్టు చూడండి. మా కొరకు ప్రార్థించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 3 దిన సభల కొరకు ప్రార్థన చేయండి. అందుకనే చక్కటి పాట దైవజన్ రాశాడు, అక్షయ పాడింది. ఎన్నో గొప్ప కార్యాలు చేసే సాంగది. మన జీవితాన్ని నూతనపరిచే నూతన క్రియలు అనే పాటని వినండి. మనకి యూట్యూబ్లో దేవుని దీవెనలు పొందండి. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల, ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల, ఇరుకుల్లో ఉన్న వారికి విడుదల, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయాల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాలి. అబద్ధపు మోసములు, దగా నుండి బిడ్డలు విడుదల పొందాలి. అన్యాయం, అక్రమం వారి జీవితంలో తొలగిపోవాలి. పాపము, చీకటి వారి నుండి వెళ్ళిపోవాలి. త్రాగుడు, వ్యసనాలు ఉన్న వారు మారాలి. అయ్యా, భారతదేశాన్ని రక్షించండి. ఇతర దేశాల్లో మా ప్రియులని కంచె వేసి కాపాడి వారిని రక్షించండి. ప్రతి కుటుంబము శోధకుడు పారిపోవాలి. మా దేశంలో దైవజనుల వాళ్ళ బిడ్డలు శత్రువు చేతి నుండి విడుదల పొందాలి. దేశంలో నీ సన్నిధి, సమాధాన, రక్షణ కార్యాలు జరగాలి. కల్వరి మినిస్ట్రీస్ని మీరు బ్లెస్ చేయండి. జరిగే ప్రతి ప్రోగ్రామ్స్, మీటింగ్స్లో మీరు కనబడాలి. శత్రువు ఓడిపోవాలి ఈ సేవలో ప్రభా. అని ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం ఒక ఎండిన స్థితి నుంచి ఒక పుష్పం వలె చిగురించాలి. అంతేకాక ప్రభా, ఈరోజు బర్త్డే బిడ్డలు వారు చిగురించి అభివృద్ధి పొందినట్లు ఆశీర్వదిస్తున్నాం. ఈరోజు రోగులు ఎవరైనా ఇప్పుడే స్వస్థత జరగాలి. నాయన కుటుంబాలు కట్టబడాలి. నిందలు, గాయాల నుంచి విడుదల పొందాలి. ఈరోజు మరొక్కసారి నీ హస్తాన్ని ప్రతి బిడ్డని సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మరి అద్భుతమైనటువంటి సభలు జరుగుతున్నాయి బెంగళూరులో. ఈ రోజు నుండి దేవుని మహాకృపను బట్టి దేవుడు ఎంతగానో ఫలభరితమైనటువంటి సభలుగా జరిగించాలి. ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రికెట్ స్టేడియం, కేఆర్పురం,
అది ITA బస్ స్టాప్ దగ్గర. మీరందరూ కూడా సిద్ధపడి రండి. దేవుని కృపను పొందబోతున్నారు బెంగళూరు ప్రజలు, చుట్టుపక్కల ఆత్మీయ బిడ్డలు. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం బెల్లంపల్లి సువార్త సభ ఎవరు బెల్లంపల్లికి వచ్చిన ఈవినింగ్ మీటింగ్లో పాల్గొని ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 ఈ విధంగా జరుగుతున్నాయి. నూతన క్రియలు అనే పాట, అక్షయ పాడిన పాట పట్టుకొని ఆరాధించి దేవుని స్తుతితో మీరు గొప్ప విజయం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.